అందరికీ నమస్కారం అండి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అప్లికేషన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాను. నేను ముందుగా మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చానండి. అక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా ఈ పేజ్కి వస్తారు. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుందండి. అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన అప్లికేషన్ మీరు మీ ఫైల్ మేనేజర్లో ఉన్నటువంటి డౌన్లోడ్ అనే ఆప్షన్ పైకి వెళ్ళి క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ మీకు డౌన్లోడ్ అవుతుందండి. డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇన్స్టాల్ పై క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ మీకు ఇన్స్టాల్ అవుతుందండి. ఇప్పుడు ఇన్స్టాల్ అయిందండి. అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసినట్లయితే పర్మిషన్స్ అడుగుతుందండి. అన్నీ కూడా పర్మిషన్స్ అన్నీ ఇవ్వండి. పర్మిషన్స్ అన్నీ ఇవ్వగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఈ అప్లికేషన్ ప్లే స్టోర్లో లేదండి. మీకు కేవలం నేను ఇచ్చిన లింక్లో కానీ లేదా గూగుల్ క్రోమ్లో కానీ అందుబాటులో ఉందండి. ఒకసారి గమనించండి. నేను మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్పై క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ఉన్న పేజీకి వెళ్తారు. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఎలా లాగిన్ చేయాలి, ఆ లాగిన్ చేసిన తర్వాత మనం డేటా ఎలా అప్లోడ్ చేయాలి అవన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో పెట్టానండి. ఆ లింక్ కూడా మీకు ఇస్తాను. పైన మీకు ఐకాన్లో చూపిస్తూ ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసినట్లయితే మీకు అది కూడా ఏ విధంగా దీనిపై వర్క్ చేయాలో అన్న విషయం కూడా మీకు ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఒకసారి అది కూడా గమనించండి. ఒకసారి అది కూడా చూడండి. ఓకేనండి. థ్యాంక్ యూ.